హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్ తెలుగు. నేను మీ సునీత. మనం ఈరోజు చంపారన్ మటన్, అమ్మమ్మల కాలం నాటి మటన్ కర్రీ వండుకుంటున్నామండి. దానికోసం 1 kg మటన్ ఫ్రెష్గా క్లీన్ చేసుకొని 2 times కడిగి పెట్టుకున్నామండి. ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాము. ఇక్కడ చూపించేవన్నీ మనం అందులో వేసుకోవడానికి అనమాట. ఇప్పుడు ఆనియన్స్ అండి, 3 ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాము. చెక్క, లవంగా, ఇలాచి ఇక్కడ చూపించినని తీసుకున్నానండి. 2 వెల్లుల్లి మొగ్గలుగానే తీసుకున్నానండి. ఇప్పుడు ధనియాల పొడి కూడా అండి, అందులో ధనియాల పొడి ఉంది. ఇదిగో గరం మసాలా ఇంకేం వేయట్లేదు. పచ్చిమిర్చి 4-5 తీసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర కడిగి పెట్టుకున్నామండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా అప్పుడే నూరి పెట్టుకుంది వేసుకోవాలి, బయటది వేసుకోకండి. పసుపు తీసుకున్నామండి. ఉప్పు, కారం, ఇంతేనండి వీటి కోసం తీసుకోవాల్సింది. ఇప్పుడు ఒక కడాయి కానీ డేక్ష కానీ బౌల్ కానీ తీసుకోండి మీరు. దాంట్లోకి నీళ్ళు లేకుండా శుభ్రంగా మటన్ 1 kg తీసేసి అందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, 3 ఆనియన్స్ అందులో వేసేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, ఒక టమాటా కూడా ఇందులో వేసేసుకోవాలండి. ముందుగానే కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇందాక చూసాం కదా, పొడువుగా సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర కూడా ఇందాక తీసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకున్నామండి. ఇలాచి, లవంగాలు ఇక్కడ చూపించినట్టుగా అందులో వేసేసుకున్నామండి. చెక్క కూడా తుంచుకొని అందులో వేసేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇందాక ఫ్రెష్గా నూరి పెట్టుకున్నాం కదా, అవి కూడా అందులో వేసేసుకున్నామండి. 2 spoons వేసుకున్నాను అల్లం వెల్లిగడ్డ పేస్ట్. టమాటా ఒక్కటికి మాత్రం చిన్న కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలండి. పసుపు, ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నామండి. సాల్ట్ తగినంత వేసుకోండి. నేను 2 spoons అట్లా వేసుకున్నాను. కావాలంటే చివర్లో కూడా వేసుకోవచ్చు అండి. కారము మీ కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ కొద్దిగా వేసుకుంటున్నాను, మళ్ళీ తర్వాత వేసుకుంటాను. ఆయిల్ ఏమో ఫ్రెష్ది 3 spoons వేసుకున్నానండి ఆ గంటితోటి. మళ్ళీ కావాలంటే కలుపుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని అల్లం వెల్లిగడ్డ ఉన్నాయి కదా రెబ్బలు, అలాగే అందులో వేసేసుకోండి. దుమ్ము ఉంటుంది కాబట్టి కడిగితే కొద్దిగా వాటర్లో కడిగి అందులో వేసేసుకోవచ్చు. బయట మార్కెట్ నుంచి తీసుకొస్తూ ఉంటాం కదా అట్లా. సో ఇది బాగా చేయితో బాగా కలపాలండి. అప్పటి కాలంలో అయితే బాగా ఇట్లా ఇంకా ఇదిగా చేస్తారు కదా, బాగా కలిపేస్తూ ఉంటారు కదా, మనం కూడా అట్లాగే కలుపుకోవాలండి. మంచిగా ముక్కలకి మసాలాలంతా పట్టాలి. ఆయిల్ సరిపోలేదని మళ్ళీ ఇంకొక 1 to 2 spoons వేసుకున్నానండి ఆయిల్. బాగా కలియబెట్టుకోవాలండి. పైనకి కిందికి వేసి తిప్పుతూ ఉండాలండి, ఎందుకంటే బాగా మసాలాలంతా, ఇదే మెయిన్ ప్రాసెస్ అనమాట అన్నిటికంటే. చంపారన్ మటన్ అంటేనే ఇది. అప్పటి కాలంలో ఇలాగే చేసేవాళ్ళు, దానికి చంపారన్ మటన్ అని పేరు పెట్టారు. బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు కూడా వండుకోవాలనిపించకపోతే కూడా సింపుల్గా ఇలా చేసేసుకోండి. కానీ రెగ్యులర్ కంటే ఎప్పుడైనా ఇట్లా ఒక డిఫరెంట్ డిష్తో ఇట్లా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. మస్ట్ ట్రై దిస్ డిష్, ఓకేనండి. హోటల్లోనే కాదు, ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఇలాంటి డిషెస్ తింటే చాలా సూపర్గా ఉంటుంది. కారం కూడా వేసుకున్నాము. మీ కారాన్ని బట్టి కూడా మీరు వేసేసుకోండి. లేదు అంటే ఇందాక వేసినట్టు సరిపోతుందంటే అంతే వేసుకోండి. ఇప్పుడు అంతా కలిపేసాం కదా, ఇంకొక కడాయి తీసుకొని, ఇందాక బౌల్ కానీ కడాయి కానీ అన్నా కదా, ఇప్పుడైతే కడాయి తీసుకోండి. అందులోకి ఈ మటన్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసేయండి.
మొత్తం వెల్లిగడ్డలు కూడా అందులో వేసేసేయాలండి. మధ్యలోకి మటన్ మధ్యలో వెల్లిగడ్డలు కవర్ చేసేటట్టు చూడండి. చాలా డిఫరెంట్ టేస్ట్ అండి ఇది మాత్రం, అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు అది కడాయి తీసుకొని వెళ్ళిపోయి స్టవ్ మీద పెట్టేసాము. స్టవ్ వెలిగించండి, మూత పెట్టుకొని తిప్పుకుంటూ ఉండండి. ఇదిగోండి వాటర్ అంతా ఇలా దగ్గరికి వస్తూ ఉంటుంది, ఆయిల్ అంతా పైకి వస్తూ ఉంటుందండి. నేను ఒక్క చుక్క వాటర్ వేయలేదు, అది ఉడకబెడుతూ ఉండాలండి. దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టి చేసిన టైం పడుతుంది కాబట్టి కొద్దిగా మీడియం సైజులో పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ పైకి తేలుతూ ఉంది కాబట్టి మటన్ ఇంకా చాలా టైం పడుతుంది ఉడకడానికి మాత్రం. సో మనము అడుగంటకుండా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి, తిప్పుకుంటూ ఉండాలి. చాలా వరకు ఉడికిపోయిందండి. నేను మధ్యలో వీడియో కట్ చేశాను, లాంగ్ లెంత్ అయిపోతుందని. ఇప్పుడు వాటర్ 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. వేసుకొని బాగా తిప్పుకుంటూ ఉండాలండి. అడుగంటకుండా ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలండి. అది ఉడుకుతూ ఉంటుంది. ఆల్రెడీ మనం కొత్తిమీర అవన్నీ వేసేసుకున్నాము. చివరిగా కావాలనుకుంటే మీరు కొత్తిమీర వేసుకోండి. మటన్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఉడికిందా లేదా ఒకసారి తిని ఒక ముక్క చూడండి. ఆ వెల్లిగడ్డ ఫ్లేవర్ అంతా దాంట్లో ఉంటుంది. చంపారన్ మటన్ అంటేనే ఇదండి. ఆ వెల్లిగడ్డ ఫ్లేవర్ అంతా కర్రీలోకి వెళ్ళిపోతుంది. నౌ స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. చంపారన్ మటన్ కర్రీ చాలా సూపర్ యమ్మీ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మేమైతే ట్రై చేసాము. బగారా రైస్, మటన్ ఫ్రై, నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, చంపారన్ మటన్ కర్రీతోటి డిఫరెంట్ టేస్ట్, చాలా సూపర్ యమ్మీ. నచ్చితే షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.